సైలెన్సర్ అన్న, ఏ టీంలో అయినా ఒకరిద్దరు మెంటల్ వాళ్ళు ఉంటారు. మీ టీంలో ఏందన్నా టీం మొత్తం మెంటల్ నా కొడుకులు ఉన్నారు. మరి ఏమనుకుంటున్నావు తమ్మి? కాటరమ్మ కొడుకులతోటి గలాట అంటే అట్టిగానే అనుకుంటున్నావా? పిసికి పడేస్తాం ఏమనుకుంటున్నావో? ఈ కొత్త దుకాణం ఎప్పుడు తెచ్చిర్రు? ఒక్కరు కూడా స్ట్రైక్ రేట్ 200 దగ్గరెత్తలేరు. అసలు ఏం చేద్దాం అనుకుంటారు? చేసేదేముంది తమ్మి, మా పిల్లగాళ్ళందరిది ఒక్కటే మిషను. ఈ ఏడాది ఎట్లయినా సరే 300 కొట్టాలి. పరాగు, మ్యాచ్ నీ వల్లే ఓడిపోయినాం, లేకపోతే ఒట్టే గెలిచేటోళ్ళం. గాలి కొట్టింది ఎంతవే? 286 కొట్టిరు. మనం చూస్తే 242 కొట్టినాం. జస్ట్ 45 రన్లు కొడితే మనం గెలిచేటోళ్ళం. నువ్వు అవుట్ కాకుండా ఉంటే ఒట్టిగానే గెలిచేటోళ్ళం. అవన్నా, నేను జరంతసేపు ఉంటే కథ వేరే ఉండేది. నేను ఎట్లా ఉంటానో నాకే అర్థమైతలేదు. అయినా ముందుగాల చెప్పాలి గాని చెప్పా పెట్టకుండా సమర్జిత్ సింగ్ పట్టుకొచ్చి కన్ఫ్యూజ్ చేసిరు నన్ను. ఇంగలేక మంగళారామన్ అన్నట నీలాంటోడు. నీ కాట శాతగాక గాపిలగాని అంటున్నావా? తమ్ముడు జేష్వాలు, నీకేమైందివే? వద్దన్న సూత ఉరికి ఆడటోనివి. ఇయ్యాల ఏమైంది నీకు? అసలు ఆట ఆడనీకే రానట్టు ఆడినావు. ఏమైందన్నా? ఫస్ట్ మ్యాచే కదా పోయింది. ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి ఆడనీకి. ఆగం కాకు. ఈ మ్యాచ్ దేవినికి ఇచ్చినామనుకోర్రి, దిష్టి తెలకుండా ఉంటది. అవు, గది కూడా కరెస్టే. పరాగు, నువ్వేం బాధపడతామ్మి పోనిది. అనుకున్నా నువ్వింకా గీ మాట అంటలేవేందా అని అనుకుంటున్నా. నువ్వు మ్యాచ్ గెలిపియాలనుకుంటే గెలిపించడనివి కావాలని చేసినావు కదా. నా కెప్టెన్సీలా 286 రన్లు చేసి గెలిస్తే నాకు పేరు వస్తుందని గిట్లా చేసినావు కదా. పరాగు, నాతో పరిష్కారాడితే పళ్ళు రాలుతాయి. ఇంకా 2 మ్యాచ్లకు కూడా నువ్వే కెప్టెన్వి. గా మ్యాచ్లల్లా గెలిచి చూపి చూస్తా నీ పదవం ఏందో. అయిపోయిందా మీ పంచాయతీ? అసలు గీడ ఉప్పల్లో ఉప్పెన వచ్చింది, పరుగుల తుఫాన్ వచ్చిందని అందరు సంబరాలు చేసుకుంటుంటే మధ్యలో నీళ్ళు లేందివే. ఏ పోనీతి అన్న ఇటు చెయ్యి. అసలే ఓడిపోయి బాధలున్నారు. కిషన్ తమ్ముడు, ఏమన్నా అన్నావా? ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీతో సురి చేసినావు. ఇక నువ్వు అన్ని మ్యాచ్లకి ఇట్లనే ఆడాలి. మరి ఇషాన్ కిషన్ అంటే ఏందనుకుంటారు? నాకు సూత గీ టీం కరెక్ట్ గా సరిపోయింది. గిట్లనే కాటరెమ్మదై ఉంటే ఇంకో 3-4 సెంచరీలు దంచుతా. అభిషేక్ హెడ్, మీరైతే మళ్ళా పవర్ ప్లేలా మీ పవర్ ఎంతో చూపించిర్రు. ఇక మీరు గిట్లనే ఆడుకుంటూ పోతే అన్ని మ్యాచ్లు ఒట్టిగానే గెలుస్తాం. గిట్లెందుకు ఆడతాం? మేమీ పొద్దు జల్ది అవుట్ అయినాం గానీ సెంచరీలు చేయకుండా మాకు కూడా నిమ్మలంగా ఉండదు. అంతే మరి. ఈ మ్యాచ్ లా హాఫ్ సెంచరీతో ఆగిపోయింది కానీ నెక్స్ట్ మ్యాచ్ లో నేను సూత సెంచరీ చేసి చూపిస్తా. నాకో ముచ్చట అర్థమైతలేదు. మనం 266 రన్లు కొట్టినామంటే ఒక అర్థం ఉంది. గా ఆర్ఆర్ వాళ్ళు 242 రన్లు కొట్టిరంటే ఏందన్నట్టు ముచ్చట? ఏం జరుగుతుంది గీడ? నేను కూడా గదే అనుకుంటాన్నా. బ్యాటింగ్ లో కిషన్ సెంచరీ చేసాడు, నేను హాఫ్ సెంచరీ చేసిన. మరి మన సైలెన్సర్ బౌలింగ్ లో కూడా హాఫ్ సెంచరీ చేసిందంటే మామూలు ముచ్చట కాదు. ఏమంటావు సైలెన్సర్? గ్రౌండ్ మొత్తం సైలెంట్ చేస్తా అని చెప్పి నువ్వు గిట్లా సైలెంట్ ఉంటే ఎట్లా? ఏ ఫస్ట్ మ్యాచ్ కాబట్టి గిట్లా అయింది. నెక్స్ట్ మ్యాచ్ లో చూడు నేనేందో చూపిస్తా. ఆన్ వే కమెంట్స్. మనం బ్యాటింగ్ బాగానే ఎత్తనం గానీ బౌలింగ్ ఓపార్ చూడాలి. మనం గిట్టనే ఉంటే కష్టమవుతుంది. అరే అట్లెందుకు అనుకుంటారు? కొట్టాల్సిన రన్లు చాలా ఎక్కువ ఉన్నాయి కదా అని జరంత నిమ్మలంగా ఉన్నాం. నెక్స్ట్ మ్యాచ్ లో చూపిస్తాంతి మేమేందో. నేను కూడా మర్చిపోయినా మన బౌలర్ల గురించి. ఆర్చరు, నువ్వు తోపు తురుము అని నిన్ను తీసుకుంటే నువ్వెందుకు ఇట్లా చేసినావు? ఏదో బుడ్డ పిల్లగాల బౌలింగ్ చేసినట్టు ఎత్తాను. 4 ఓవర్లు 70 రన్లు ఇచ్చిందన్నా. అవును ఆర్చరు, మన టీంలో హైయెస్ట్ స్కోర్ కూడా నీదే. ఈ మ్యాచ్ లా ఇన్నేదో అయిపోయింది కానీ నెక్స్ట్ మ్యాచ్ లో మనం ఏందో చూపియాలి. నన్ను ఏం చేయమంటారు ఎప్పురి? గా కొడుకులు అట్లా ఆడతారు. గీ జాగ్రత్త నేను కాదు, ఎవరన్నా గిట్లనే అవుతుంది. వీడియో ఎట్లా అనిపించింది? నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయర్రి. గట్లనే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారు. జరంతా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుందిలా?